విజయనగర కింగ్డంలో నాణ్యాల విషయానికి వస్తే మాడ, ఈ మాడ కాకతీయుల కాలం నుంచి ఉంది. ఈ మాడ అనే నాణ్యం కాకతీయులే కదా క్రియేట్ చేసింది. ఆ రోజు మనం చెప్పుకున్నాం, కాకతీయులు క్రియేట్ చేశారు మాడ అనే నాణ్యాన్ని అని మనం ఆ రోజు చెప్పుకున్నాం. మాడ కంటిన్యూ అయ్యింది. ఇక్కడ రాస్తాను చూడండి, వీటిలో ఏదో ఒకటి అడిగి ఇవేంటి అంటాడు. మాడ, గద్యాణం, వరాహం. మాడ నోట్ చేసుకోండి. మాడ, గద్యాణం, వరాహం, పెగోడ, పెగోడ, హోన్ను, పెగోడ, హోన్ను, ఫణం, ఫణం, ఘట్టి, చిన్నం, తార, ఏణ్, నాకు నకారం, ఏణ్, చిన్నం, ప్రతాప, ఏణ్, ప్రతాప. ఇవి కాయిన్స్. ఇవన్నీ నాణ్యాలు అన్న. ఏదో ఒకటి అడిగి ఇదేంటంటాడు, లేకపోతే ఏదో ఒకటి అడిగి ఈ క్రింది వానిలో భిన్నమైనది గుర్తించండి అంటాడు. మాడ, గద్యాణం, వరాహం, పెగోడ, హోన్ను, ఫణం, గట్టి, చిన్నం, తార, ఏణ్, ప్రతాప. మాడ, గద్యాణం, వరాహం, పెగోడ, హోన్ను, ఫణం, గట్టి, చిన్నం, తార, ఏణ్, ప్రతాప. ఒకసారి విజయనగర కాలంలో తార అనునది అన్నాడు. ఎంత సింపుల్గా అడిగాడు చూడండి లైను. అర్థం అట్లా మనం అర్థం చేసుకునేటట్లుగా తార అనునది ఏమిటి అన్నాడు. తార అంటే మనం ఆకాశంలో తార అనుకుంటాం. తార అంటే మనం ఆకాశంలో తార అనుకుంటామేమో. తార అంటే నాణ్యం పేరు. ఇప్పుడు వీనిలో మాడ, గద్యాణం, వరాహం వరకు బంగారు నాణ్యాలు. మాడ, గద్యాణం, వరాహ వరకు బంగారు నాణ్యాలు. ఇవి ఇంతవరకు గోల్డ్ కాయిన్స్, ఇంతవరకు గోల్డ్. ఇవన్నీ కూడా లో వాల్యుబుల్ మెటల్, ఎల్విఎం, లో వాల్యుబుల్ మెటల్తో చేయబడ్డాయి. పెగోడ, హోన్ను, ఫణం, తార, చిన్నం, ఏణ్, గట్టి, ప్రతాప. ఇవి నాణ్యాలు అని మీరు గుర్తుంచుకోవడమే ఇక్కడ గ్రేట్నెస్. ఇక అంతకన్నా ఏమీ లేదు. ఇవి నాణ్యాలు రా నాయన అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు.